డైట్ న్యూట్రిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. మీరు పొద్దాక ట్రాన్స్ ఫ్యాట్ ఫుడ్ తిన్నా లేదా బర్గర్స్, పిజ్జాస్, కూల్ డ్రింక్స్ అవన్నీ తాగుతుంటే కూడా మీకు స్పర్మ్స్ ను ఎగ్స్ మంచి క్వాలిటీ కాకుండా పోవడానికి ఒక పెద్ద కారణం డైట్ న్యూట్రిషన్ కావచ్చు. స్మోకింగ్, డ్రింకింగ్ కూడా ఒక పెద్ద కారణం. అంటే రిపోర్ట్స్ బాగున్నా స్మోకింగ్, డ్రింకింగ్ వల్ల DNA లెవెల్లో డ్యామేజ్ అవునందుకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉంటుంది. స్ట్రెస్ కూడా ఒక చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. స్ట్రెస్ అంటే ఫిజికల్ కావచ్చు, మెంటల్ కావచ్చు, లేదా మీ లైఫ్ స్టైల్ స్ట్రెస్ కూడా ఉండొచ్చు. రాత్రిపూట పనిచేయడము, పొద్దున్నంతా నిద్రపోవడం కూడా ఒక బాడీకి ఒక స్ట్రెస్. సో దీని వల్ల కూడా మీకు సక్సెస్ రేట్ అనేది తక్కువ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ మీరు చేసిన తర్వాత కూడా సక్సెస్ రావట్లేదంటే ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి మీరు ఆలోచించవచ్చు. మొదటిగా ఓవులేషన్ ఇండక్షన్ విత్ టైమ్డ్ ఇంటర్ కోర్స్ అనేది 30 కన్నా తక్కువ ఉంటే సజెస్ట్ చేస్తారు. ఈ ఆప్షన్ లో మీకు టాబ్లెట్స్, మెడికేషన్స్ ఇచ్చి అంటే క్లోమిఫిన్ సిట్రేట్, లెట్రోజోల్, గొనాడోట్రోపిన్స్, FSH, LH ఇలాంటివన్నీ ఇస్తారనమాట. దీని ద్వారా అండాశయాల్లో అండాల్ని పెంచి దాన్ని విడుదల చేసి ట్యూబ్ లో ఉన్నంగా భార్యాభర్తల్ని ఇంటర్ కోర్స్ లో పాల్గొమని చెప్తారు. దీంతో కూడా సక్సెస్ బాగుంటుంది.